తో రైతులు ఆత్మహత్య చేసుకుంటూ రైతు కుటుంబాలు ఈరోజు ఆందోళనలో ఉన్నటువంటి సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మొన్న ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని నిండా ముంచిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేస్తా, ఎవరికైనా రుణం లేకుంటే వెంటనే వెళ్ళి బ్యాంకుకు వెళ్ళండి, రుణం తెచ్చుకోండి, డిసెంబర్ 9 కల్లా నేను రుణమాఫీ చేస్తా అన్నాడు కదా. లక్షలాది మంది రైతులు నిజంగానే మాఫీ అవుతుందని చెప్పేసి రుణం తెచ్చుకుంటే ఈరోజు బ్యాంకులు నోటీసులు ఇచ్చి వారికి మళ్ళీ పంట రుణం లేకుండా బ్యాంకులు మళ్ళీ నోటీసులు ఇస్తూ రీపేమెంట్ చేయాల్సిందిగా వారిని ఇబ్బంది పెడుతున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా. తాము అధికారం రాగానే 2 లక్షల రుణమాఫీ అవుతుందని చెప్పి పూర్తి విశ్వాసంతో చాలా మంది రైతాంగం ఇంకా ఎదురు చూస్తున్నా ఇప్పటి వరకు దాని మీద ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం నిజంగా శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎట్లా ఈ రుణమాఫీని ఎగ్గొట్టాలని చెప్పి ఏ రకంగా తప్పించుకోవాలని చెప్పి చూస్తున్నట్టుగా మాకు అనుమానాలు వస్తున్నాయి. మరి ఎన్నో హామీలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఒకవైపు రైతు బంధు 15,000 రూపాయలు ప్రతి ఎకరాకు ఇస్తారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు మీరు అధికారంలోకి వచ్చారు. గత ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు రైతు బంధు అని చెప్పేసి రైతు బంధు కోసం అలకేట్ చేసి వారి అకౌంట్లో వేస్తూ ఉంటే ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. ఆ 7,000 కోట్ల రూపాయలు మిగిలిపోతే మీరు అధికారంలో వచ్చిన వెంటనే ఆ రైతు బంధుకు ఇవ్వాల్సినటువంటి 7,000 రూపాయలు రైతు బంధుకు ఇవ్వకుండా దాన్ని మళ్లించుకున్నటువంటి సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆ డబ్బులు దేనికోసం ఉపయోగించారు? రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు రైతులకు ఇవ్వకుండా ఆ 7,000 కోట్లు దేనికి ఉపయోగించారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అవి కాకుండా 13,000